హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు స్వయంగా అంటే స్వయం ఉపాధి పథకం ద్వారా అది ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఒక పాన్ షాప్ అవ్వచ్చు, కిరాణా షాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా ఒకటి స్టార్టప్ చేసి ఆర్థికంగా నాకు నేను నిలబడాలి అన్న ఉద్దేశం కనుక మీకు ఉంటే, 21 ఏళ్ళు పూర్తయ్యండి, 60 ఏళ్ళు దాటకుండా ఉంటే, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే మీకు కనుక అలాంటి ఆలోచన ఉంటే ఈ సమాచారం అయితే మీకోసమే. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎండ్ వరకు చూడండి. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కులాలకు సంబంధించిన కార్పొరేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి బీసీ కులానికి చెందిన వాళ్ళకి అయితే బీసీ కార్పొరేషన్, కాపుకి కాపు కార్పొరేషన్, అలాగే ఎస్సీ ఎస్టీకి ఆ కార్పొరేషన్స్ ఉంటాయి. అయితే ఈ కార్పొరేషన్స్ నుంచి 3 కార్పొరేషన్స్కి ప్రత్యేకంగా ప్రస్తుతం బీసీ కార్పొరేషన్కి, అలాగే కాపు కార్పొరేషన్ నుండి, అలాగే ఈబీసీ కార్పొరేషన్ నుండి, ఈ 3 కార్పొరేషన్ల నుండి ఈ కార్పొరేషన్ల పరిధిలోకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ స్వయం ఉపాధి పథకం ద్వారా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో లోన్ కోసం అప్లై చేసుకోండి అంటూ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీనికోసం ఒక వెబ్సైట్ ఇచ్చింది, APOBMMS అంటారు, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ వెబ్సైట్ని నేను కమెంట్స్ బాక్స్లో పెడతాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా, అంటే మీరు బీసీ కార్పొరేషన్కి చెందిన వాళ్ళైతే కనుక బీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే రేషన్ కార్డు, అలాగే మీ యొక్క ఫోటో, ఆధార్ కార్డు, వీటితోటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లోన్ కోసం. అలాగే కాపు కులానికి చెందిన వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. ఇక ఈబీసీ కార్పొరేషన్ అంటే కనుక ఓసీలు అయి ఉండి అలా ఆర్థికంగా వెనకబడినటువంటి క్షత్రియులకి, రెడ్డి, కమ్మ, బ్రాహ్మిన్స్ అండ్ వైశ్య ఈ కులాలకు చెందిన వాళ్ళకి కూడా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 22. అయితే ఏ వ్యాపారాలు ఉంటాయని కొంతమంది అడుగుతున్నారు. మీరు ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు లోపల దానికి సంబంధించిన వ్యాపారాల కోసం తెలియజేస్తారు. అలాగే ఫార్మసీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ, అలా ఫార్మసీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మెడికల్ షాపులు పెట్టుకోవడానికి కూడా ఈ పథకం ద్వారా అయితే అవకాశం ఇస్తున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళైనా, అలాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వాళ్ళైనా, ఎవరు ఏ రంగానికి అనుకూలంగా అనుకుంటే అందులోకి వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు కంటెంట్ తోటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే చేస్తున్నాము. మీరు కంటెంట్ తీసుకుని వస్తే సరిపోద్ది. అలాగే మీరు కూడా సొంతంగా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్లై చేసిన యూత్కి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక లోన్స్ ఇస్తారు. ఇది ఎప్పుడూ జరిగే ప్రాసెస్సే. సో సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ.